గల్లాపెట్టిలో నుండి రూ. 50 డబ్బు తీసుకున్నా మామ. మా నాన్నకి తెలియకుండా ఫ్రెండ్స్ తో కలిసి షాప్ ను వదిలేసి పక్క స్టేట్ కి అయితే వెళ్తున్నా. షాప్ ను వదలడానికి ముందు షాప్ మంచిగా ఓపెన్ చేసి వస్తువులన్నింటినీ బయట పెట్టి షాప్ ని క్లీన్ చేసి మా నాన్నకైతే అప్పగించా మామ. మా నాన్న ఈ రోజు వ్యాపారంకి వెళ్ళలేదు. నేను ఏ రోజైతే షాప్ కి లీవ్ పెడతానో ఆ రోజు మా నాన్న వ్యాపారంకి వెళ్లకుండా షాప్ లోనే ఉండిపోతారు. పక్క స్టేట్ కి బైకులు కూడా వెళ్ళొచ్చు మామ. కానీ మేము ముగ్గురం ఉన్నాము. అందులోనూ షాప్ కావాల్సిన కొంత స్టాక్ కూడా తీసుకుని రావాలి కాబట్టి ఈ కార్ అయితే తీసుకుని వెళ్తున్నాము. ఈ కారు నాది కాదు మామ, మా ఫ్రెండ్ మదంది. నాకు ఉండేవే 3. ఒకటి లగేజ్ ఆటో, రెండోది స్కూటీ, మూడోది బజాజ్ 4S ఛాంపియన్. అంతే, ఇంకేమి లేవు మనకి. ఫ్యూచర్ లో మీ సపోర్టు, ఆ అల్లా ఆశీస్సుల వల్ల మళ్ళీ ఇంకొక బండి కూడా కొనొచ్చని అనుకుంటున్నా. సర్లేండి, దాని గురించి మళ్ళీ ఆలోచిద్దాము. ప్రస్తుతానికి అయితే మనం అందరం కలిసి పక్క స్టేట్ అయినా చెన్నైకి వెళ్దాం రండి. చెన్నై బెంగళూరు కొత్త హైవే మామ ఇది. ఇద్దరు లారీ డ్రైవర్ అన్నల ఈగో వల్ల మా బండ్లన్నీ నిలిచిపోయాయి. పక్కన చూస్తే ఒక ట్రాక్టర్ నేను సీతయ్య ఎవరి మాట వినను అని చెప్పి రాంగ్ రూట్ లో హై స్పీడ్ లో దూసుకొస్తుంది. తిరువళ్ళూరు డిస్టిక్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి మధ్యాహ్నం 12. మంచి ఆకలి పైన ఉన్నాం కదా, పోయి బిర్యానీ తిందాం అనుకున్నా. కానీ మా వాళ్ళిద్దరు నాన్ వెజ్ తినరంట ఈ నెల. మరి వాళ్ళు తిన్నప్పుడు మనం మాత్రం ఎలా తింటాం చెప్పండి. అందుకే 3 బాక్సుల సాంబార్ రైస్ తీసుకున్నాం. సాంబార్ సూపర్ ఆయిరుకు మామ తమిళనాడు లోపల, కాబట్టి సాంబార్ అన్నం అయితే తీసుకున్నాము. దాంతో పాటు తాగడానికి 2 లీటర్ల వాటర్ బాటిల్, ఒక చిప్స్ ప్యాకెట్ 35 రూపాయలంట. మా ఫ్రెండ్ అమ్ముతాడు 25 రూపాయలు. డిఫరెన్స్ చూసారా మన ఊరికి పక్క స్టేట్ కి. మన ఫస్ట్ డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. కాంతార చాప్టర్ 1 సినిమా చూడడానికి అయితే వచ్చాము. మా ఊర్లో ఎలాగో సినిమా థియేటర్ లేదు. సినిమా చూడాలంటే పక్క ఊరికి వెళ్ళాలి, లేదంటే పక్క స్టేట్ కి వెళ్ళాలి. పక్క ఊరు ఎలాగో ఏసీ లేదు కాబట్టి పక్క స్టేట్ కే వచ్చేసాం. ఇదైతే మార్వల్ మూవీ మ్యాక్స్. చూడడానికి చాలా బాగుంది. లోపల పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. ఎంత క్లీన్ గా ఉందంటే వాష్రూమ్ లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే మనసు రావట్లేదు. ఎందుకంటే లోపల కూడా ఏసీ ఉంది కాబట్టి. మా పక్కూర్లో ఉంది థియేటర్. దీనమ్మ లోపల మొత్తం పాన్ పరాగ్ గుట్కాలే ఉంటాయి. ఇంకా థియేటర్ లోపలికి ఎంటర్ అయితే చల్లగా ఉంది. సీట్లు చూసారంటే కుషన్ సీట్స్ అన్నమాట. సోఫా పైన కూర్చొని సినిమా చూసినట్టే ఉంటుంది. సినిమా టికెట్ కన్నా థియేటర్ లో కూర్చొని తినే వస్తువుల రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి మామ. ప్రతి ఒక్క థియేటర్ లో రేట్లు చూడండి ఎలా ఉన్నాయో. సినిమా చాలా బాగుంది మామ. ఎంత మంది సినిమా చూసారు కింద కామెంట్ చేయండి. బాబా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్తే ఖచ్చితంగా గూస్ బంప్స్ అనేది అయితే వచ్చేస్తాయి. మా ఫ్రెండ్ కి అయితే వాళ్ళ షాప్ దగ్గర నుండి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. ఇంకేముంది, బండి నేనైతే డ్రైవ్ చేసుకుంటూ ఒక పక్క కాపా. ఎందుకంటే తీసుకున్న సాంబార్ అన్నం తినాలి కదా. షాప్ కు కావాల్సిన స్టాక్ కొనే ముందు మన బండికి గ్యాస్ అయితే రీఫిల్ చేసాం మామ. 771 రూపాయలు అయితే అయింది అమౌంట్. మీ ఏరియాలో గ్యాస్ రేట్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి మామ, నేను కూడా తెలుసుకుంటాను. బండి మొత్తం నింపేసాం మామ షాప్ కు కావాల్సిన స్టాక్ తో. బ్యాక్ ఒక్క సీట్ మాత్రం మిగిలింది వీడు ఒక్కడి కోసం. ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేశాను బండి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కాబట్టి మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తాడు. షాప్కి వచ్చానో లేదో మా నాన్నని ఇంటికి అయితే పంపించేసా. పాపం మార్నింగ్ నుంచి నైట్ వరకు షాప్ లోనే ఉండిపోయారు. ఇంకా నేను షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తా. వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి మామ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.